అది కరెక్ట్. ఒకటి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇస్తా, దీనిలాగే ఉంచని నీకు చెప్పాను అనుకో, నువ్వేం చేస్తావు? ఆర్డినరీ క్వశ్చన్. ఇప్పుడు నీకు ఇచ్చి ఇది నీకు ఇస్తున్నాను, నేను 5 ఏళ్ళ తర్వాత వస్తాను, నాకు ఇలాగే అప్పచెప్పాలి, దీన్ని ఇలాగే ఉండని అంటే నువ్వేం చేస్తావు చెప్పు. అంటే ఇలాగే ఉంచుతాను మ్యాక్సిమం, ట్రై చేస్తాను. అలాగే ఉంచాలి నీవంటే ఒకటి తెలుసుకొని ఉండాలి. ఏందది? అది ఎలా ఉందో చూడాలి నువ్వు. ఓకే. ఇప్పుడు నేను మారొద్దని తెలుసుకోవాలంటే అది ఆ స్థితి ఏందో నువ్వు డిఫైన్ చేయాలి కదా. ఓకే. ఇప్పుడు నేను ఎలాగ ఉంచుతాను అన్న తర్వాత ఎప్పుడో మూతెత్తుకపోయిండు, నువ్వు ఇచ్చింది అంటే నువ్వు ఇచ్చినప్పుడు నేను చూడలేదు దాన్ని, అప్పుడు మూతున్నదా దానికి? అరే అవునా, అట్లా ఉండదు. ఇలాగ అంటే ఇలాగనే. ఇప్పుడు నెక్స్ట్ డే హఠాత్తుగా చిన్న డాట్ పడ్డది వైట్, నువ్వు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా పెట్టేసినావు అంటే దాని 360 degreesలో చిన్న మార్పు వచ్చినా నువ్వు గుర్తించగలుగుతున్నావు. అప్పుడు దాని స్టేటస్ కో అనేది మెయింటైన్ అవుతుంది. అట్లా నేను మారకుండా అంటే ఆ మారకుండా ఉన్నది ఏది, దేన్ని మారండిది అని చెప్తున్నావు అని నువ్వు నిర్వచించగలగాలి. అప్పటి వరకు అది ఓన్లీ ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ అంతే. యూ డోంట్ రియల్లీ మీన్ ఎనీథింగ్. అట్లా ఊరికి జనరల్గా మనం చెప్పుకోవడానికి చెప్పుకుంటాం, నాలో ఉన్నది ఏదో అనేదో చెప్తారు కదా, అట్లా ఊరికే నాలో ఉన్న ప్రేమ నీలోని ప్రేమని గుర్తిస్తూ ప్రేమ అనేది ఇదంతా డైలాగుల వరకు ఓకే. తర్వాత బాలకృష్ణ డైలాగ్ ఏదో ఉంటుంది, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అనేదో చెప్తాడు. అట్లా ఫైన్, ఓకే, అది వేరే కథ. జెన్యున్గా ఇప్పుడు అది వెరీ డీప్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అసలు వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ విదిన్ అంటే ఏమిటది? దీని మీద అంతైన ప్రయోగం జరిగింది భారతదేశంలో. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ బట్ సంథింగ్ ఈజ్ చేంజ్ అవ్వడం లేదు. ఏది చేంజ్ అవ్వదో, ఏది దేశ కాలమాన ప్రభావాలకు లోబడదో దానికే సత్యం అని పేరు, దానికే దైవం అని పేరు. నేను సత్యం తెలుసుకున్నా అంటే దాని అర్థం తెలుసా? ఎప్పటికీ మారని దాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాడు వాడు. నేను సత్యం అనేవాడు చెప్తున్నాడో, నేను శరీరంగా కనిపిస్తున్న ఇది నేను కాదు, నేను మాట్లాడుతున్న వాక్కు నేను కాదు, నేను ఆలోచిస్తున్న ఆలోచన నేను కాదు, వీటన్నిటికి బియాండ్గా ఒకటి ఉంది నాలోనే, అది నేను. నాకు ఇవన్నీ పట్టుకొని ఉన్నాయి, ఇవన్నీ పడిపోవచ్చు, ఇవన్నీ పట్టుకొని నేను ఉండొచ్చు, కానీ అది నేను కాదు. ఇప్పుడు ఈ పెన్నుకి క్యాప్ పట్టుకొని ఉంది ఇట్లా, ఇది పెన్ను కాదు కానీ పెన్నుదే అది. అట్లా ఈ పెన్నుకి ఈ అక్షరాలు పడిపోయినాయి, ఇది పడిపోయిన పెన్ను అట్లే ఉంది. ఈ పెన్నుకి బ్లాక్ కలర్ పోయిన పెన్ను అట్లే ఉంటుంది. దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టాంట్. ఇది మన భారతీయ ఆధ్యాత్మిక తత్వదర్శనంలోనే అది మేనిఫెస్ట్ అయింది. ఎందుకంటే ఇంత ఫ్రీడమ్ టు ఎంక్వైరీ ఎక్కడ ఏ మతంలో లేదు, ఏ సాంప్రదాయం లేదు, ఏ దేశం లేదు. అసలు అంత బుర్ర లేనే లేదు ఆ నాయలకు. బట్ రైట్ ఇదే మతం పూజలు పునస్కారాలు బాగా అంటే అది సాంప్రదాయం. అది ఓకే, సాంప్రదాయం అనేది డిఫరెంట్. ఓకే. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన ప్రతిసారి ఇట్లా అద్దాలు పెట్టుకొని ఇట్లా జిల్ రాసుకుని వస్తావు, అది నీ సాంప్రదాయం. అది ఇంటికి రాగానే ఒకడు ఊదిబత్తి వెలిగిస్తాడు, ఇల్లు అంటే కొంచెం మంచి స్మెల్ ఉండాలన్నాడు. ఆ తర్వాత అతను చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు ఊదిబత్తి వెలిగిస్తున్నారు అంటే ఒక సాంప్రదాయం అయింది అది. మా ఇంట్లో స్నానం చేయకుండా మేము తినము, పక్కింట్లో తింటున్నారుగా, కానీ మీ ఇంటికి ఒక సాంప్రదాయం పాడైంది. అట్లా మేము తూర్పు దిక్కు తలపెట్టి పడుకోము మేము, అది వాళ్ళ అది ఊరు సాంప్రదాయం కాదు. అట్లా ఇంటికో సాంప్రదాయం ఉంది, వీధికో. మా వీధిలో ఎవ్రీ వీక్ మేము అందరం కలుస్తాం సండే, అంటే ఇది వీధి సాంప్రదాయం అయింది. అంటే ఏదైనా ఒకటి అనుకొని యు ఆర్ రిపీటింగ్ ఇట్. ఊరికో సాంప్రదాయం ఉంది, ఆ తర్వాత ఒక జాతికో సాంప్రదాయం ఉంటుంది. అట్లాగే ఒక రాష్ట్రానికి అందరికి ఒక సాంప్రదాయం. బతుకమ్మ అనేది రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయం, మన క్రిస్టియన్స్కి లేదుగా. అదే అట్లా నువ్వు లోపలికి వెళ్తే ఏం చేసినా చేయకుండా ఆనందంగా ఉండటం మన సాంప్రదాయం కావాలి. అదే మీరు అన్నారు కదా కొత్త, అదే అట్లా హాయిగా ఉంటుంది కదా. నేను సినిమా చూసిన, ముగిద్దాం. అదేంటంటే లక్ష్మీ మా ఇంటికి రావి అని ఒక సినిమా ఉంటుంది. అందులో హీరో అండ్ హీరోయిన్ ఒక ఆమె దగ్గరికి వెళ్తారు. ఆమె అడుగుతుంది, బాబు ఏం చేస్తావు అంటే ఏం చేయనండి అంటాడు. మరి ఏం చేయకుంటే ఎలా బతుకుతావు అంటే
నాకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉందిగా తిని బతికేస్తానమాట అంటాడు. మరి అదంతా కరిగిపోతే అంటే మా నాన్నకు ఉద్యోగం ఉందిగా అది తిని బతికేస్తారనమాట అంటాడు. మరి మీ నాన్న ఉద్యోగం అయిపోయి రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ డబ్బులు వస్తాయిగా అవి తిని బతికేస్తానే ఉంది అంటాడు. అవి కూడా లేవంటే మా అమ్మ బంగారం ఉందిగా అవి అమ్ముకొని బతికేస్తా. అదంతా ఇవన్నీ అయిపోయింది కదా అంతలోపు నేను ఉండదు అంకు నేను పోయి ఉంటాను. క్లారిటీ, ట్రెమెండస్ క్లారిటీ. నాకు టెరిఫిక్ నచ్చినాయి ఆ డైలాగ్ అసలు. అబ్బా అసలు అమ్మ ఇదిరా క్లారిటీ అంటే. నిజంగా నాకు ఇంట్లో డబ్బులు గిబ్బులు ఉండి నాకు ఫుడ్ ఎవరిని పెడితే నేను లైఫ్లో డబ్బు ఎర్న్ చేయను. ఐ క్రియేట్ వర్క్, అది డబ్బు తీసుకొస్తుంది. డబ్బు మనం ఎర్న్ చేయకూడదు, డబ్బు రావడానికి ద్వారం ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరున్నారు, నేనున్నా, ఆయన ఒక యూట్యూబర్, మనం అందరం కలిసి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. ఏమంటారు ఇది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది చూసినావా, ఎవ్రీ మంత్ స్టార్ట్ చేయాలి ఒక్కసారి. నీ టాపిక్ నువ్వు, నా టాపిక్ నేను, నా టాపిక్ నేను కలిసి మన అందరికి ఒక లింక్ డెవలప్ చేయాలి. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొలాబరేషన్ పంపించాలి. అందరూ వస్తారు లైన్లో అండ్ వీ డిస్కస్ 2-3 hours బక్వాస్. అది అప్లోడ్ చేయాలి, అందరం షేర్ చేసుకోవాలి, ఎవరి దాంట్లో అది రికార్డ్ అవుతుంది. సో అట్లా ఒక కన్సిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు చేసినాం అనుకో, 10th year సెలబ్రేషన్ చేసుకోవచ్చు మనం. అంటే సంథింగ్ విల్ బి దేర్. నువ్వు ఎక్కడో చోట స్టార్ట్ చేస్తే కదా ఏదో ఒకటి అవుతుంది. కానీ మనం మనిషికి మధ్యన సయోధ్య లేదు, ట్రస్ట్ కుదురుతలేదు. అట్లా మనం ఒంటరి చేస్తామంటే అన్ని పనులు ఒంటరి చేయలేకపోతుంటాం. అట్లా చాలా ఉన్నాయి ఛాలెంజెస్. బట్ వీటన్నిటికి బియాండ్గా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తే జీవితంలో గొప్ప విజయాలు సాధించకపోయినా అట్లీస్ట్ పర్సనల్ లెవెల్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్ యొక్క సారాంశం అంతా ఒక్క మాటలు చెప్పాలంటే, సాధిస్తావో సాధించవో, సంపాదించవో, నిన్ను గుర్తిస్తారో గుర్తించరో, బట్ వీటికి సంబంధం లేకుండా ఒక ప్రశాంతతని నిరంతరం అనుభవించు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. యు ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ఎవ్రీ నాన్ సెన్స్ థింగ్. ఆడేదో అన్నాడు, నువ్వు బాధ అయింది, ఆడేదో వస్తూ ముట్టుకున్నాడు, మొహం మార్చావు, ఇది తీసేసేయి. ఆ న్యూట్రల్గా ఉండు, లేకపోతే జుబిలెంట్గా ఉండు. కానీ ఆ నెగిటివ్ వైపు పడిపోకు, ఊరికి జారిపోకు లైఫ్లోకి వెళ్ళి. ఇది 100% నేను తెలుసుకున్నాను రూఢిగా. ఇప్పుడు నన్ను అనుకున్నా కూడా నేను బాధ పెట్టలేవు. నువ్వు అడిగితే నేను చెప్తాను, కానీ బాధపడే సమస్య లేదు. అట్లా చిన్న విషయాలే, కానీ ఇవి మన జీవితాన్ని రూల్ చేస్తున్నాయి ఈ మిస్అండర్స్టాండింగ్స్. అందుకని సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితంతో ఒక కొలాబరేషన్, ఒక సామరస్యత కుదురుతుంది. దానివల్ల ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నేను వినయ్ కూడా అనుకున్నాం, జీవితంలో సక్సెస్ అవ్వాలి, దాన్ని నిర్వచించి చూడు. అలెన్ మాస్క్ అంత అవ్వగలవా? ఏదో ఒక పారామీటర్ ఉండాలి కదా. ఒకవేళ అంతవరకు అయ్యావు, ఆ తర్వాత మళ్ళీ కావాలనిపిస్తే సక్సెస్, అప్పుడు లైఫ్ టైం ఉండదు, ఏజ్ ఉండదు, అంటే నువ్వు నిరాశలో పోతావు. అట్లా కాకుండా అదే సక్సెస్ నువ్వు నిర్వచించావు అనుకో, ఇది సక్సెస్ అని నిర్వచించు. ఏదో ఒకటి అనుకున్నప్పుడు ఇది కూడా బాగానే ఉంది. అదే కావాలనుకున్నప్పుడు అల్టిమేట్ అది దొరకదని తెలుసుగా, అసలు కాన్ఫ్లిక్టే లేదు. ఎట్లా చూసినా సాధ్యమైంది చేద్దాం, సాధ్యంగా వదిలేద్దాం. అదృష్టవశాత్తు ఫ్రెండ్స్ కలిస్తే, ఈగో లేని స్థితి ఉన్న వాళ్ళు కలిస్తే గొప్ప వర్క్ జరుగుతుంది. కానీ అలాంటి వాళ్ళు కలవడపరదు. డబ్బు పరంగానో ఏదో పరంగా క్లాష్ వస్తుంది. అట్లా ఇప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఎందుకు ఒక ఇన్స్పిరేషన్ అంటే, అసలు దాని కంపెనీలు ఎవరు రన్ చేస్తారో ఏమి తెలియదు. దాన్ని ఏమంటారు, ప్రాసెస్ ఎలా సెట్ చేసి పెట్టారంటే, నీకు ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డేట్లో అమౌంట్ వచ్చి పడిపోతుంది. ఇట్లా అసలు మన బామ్మది కూడా అట్లా ఇయ్యడా. నా జీవితంలో యూట్యూబ్ మనీ ఇచ్చినంత రెస్పెక్ట్ఫుల్గా అడక్కోకుండా, నమస్కారాలు పెట్టుకోకుండా, సార్ థ్యాంక్ యూ సార్, ఇట్లాంటివి ఏమి లేవు. ఇది జస్ట్ నేమన్నా చేసేసి అది క్లారిటీ. అది అంటే మాట లేకుండా ఎంత ఎఫెక్ట్గా పనిచేయచ్చు అనేది యూట్యూబ్ ఒక ఎగ్జాంపుల్. ఈ మనుషులు మాట్లాడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అసలు. లేదా ఎలా మాట్లాడితే నీకు గొడవలు రావు అదన్నా తెలియాలి. ఇట్లా కత్తి యుద్ధం చేసుకుంటూ ముక్కులు కోసుకుంటున్నారు, చెవులు కోసుకుంటున్నారు, వాళ్ళే